హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఏపీఎంసెట్లో బైపీసీ కౌన్సిలింగ్కి సంబంధించి బీ ఫార్మసీ, ఫార్మ్ డి, బీఎస్సీ నర్సింగ్, పారామెడికల్, వెటర్నరీ, హార్టికల్చర్ ఇలా అన్ని కోర్సులకి సంబంధించి కౌన్సిలింగ్ టైంలో ఏ డాక్యుమెంట్స్ మన వద్ద ఉండాలి, అంటే కౌన్సిలింగ్ టైంకి మనం ఏ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలి, వీటి గురించి ఇప్పుడు డీటెయిల్గా తెలుసుకుందాం. ప్రజెంట్ మనకి ఏపీఎంసెట్లో బైపీసీ స్ట్రీమ్కి సంబంధించి బీఎస్సీ అగ్రికల్చర్, హార్టికల్చర్, ఇంకా ఫుడ్ టెక్నాలజీ వీటికి అయితే కౌన్సిలింగ్ స్టార్ట్ చేశారనమాట. ఇంకా రిమైనింగ్ కోర్సులకు సంబంధించి మనకి త్వరలోనే కౌన్సిలింగ్ స్టార్ట్ చేస్తారు. వాటికి సంబంధించి మనం ఏ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలో చూసుకుంటే ముందుగా వచ్చేసి ఏపీఎంసెట్ హాల్ టికెట్, ఏపీఎంసెట్ ర్యాంక్ కార్డ్ అయితే ఖచ్చితంగా ఉండాలి. ఇంటర్మీడియట్ మార్క్స్ మెమో, 10th క్లాస్ మార్క్స్ మెమో, 10th క్లాస్ టీసీ, 6th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు ఉన్న మీ స్టడీ సర్టిఫికేట్స్, మీ క్యాష్ అండ్ ఇన్కమ్ సర్టిఫికేట్స్, ఒకవేళ ఓసీ వాళ్ళు ఉంటే వాళ్ళకి సంబంధించి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఉండాలి, మీ ఆధార్ కార్డు ఉండాలి. ఎంసెట్ ఎగ్జామ్కి అప్లై చేసేటప్పుడు మీరు ఏ మొబైల్ నెంబర్ ఇచ్చినారో ఆ మొబైల్ నెంబర్ ఉండాలన్నమాట. దాంతోపాటు మీరు అప్పుడు ఏ ఈమెయిల్ ఇచ్చినారో ఆ మెయిల్ కూడా ఉండాలి. కౌన్సిలింగ్ స్టార్ట్ అయ్యేలోపు మీరు అందరూ ఈ డాక్యుమెంట్స్ అనేవి రెడీగా పెట్టుకోండి. ఈ డాక్యుమెంట్స్ అన్నింటిలో కూడా మనల్ని కౌన్సిలింగ్ టైంలో అడిగే డాక్యుమెంట్స్ ఏంటంటే క్యాష్ అండ్ ఇన్కమ్ అనమాట. ఒకవేళ ఓసీ వాళ్ళకి ఈడబ్ల్యూఎస్ ఉంటే ఈడబ్ల్యూఎస్ కూడా అడుగుతారు. కాబట్టి మీకు సంబంధించిన క్యాష్, ఇన్కమ్, ఇంకా ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ రెడీగా పెట్టుకోండి. ఒకవేళ మీ ఇన్కమ్ సర్టిఫికేట్ వచ్చేసి ఒక 2-3 years ఓల్డ్ అయితే మీరు వెంటనే రెన్యువల్ చేయించుకోండి. ఎందుకంటే ఇన్కమ్ సర్టిఫికేట్ వచ్చేసి ఓల్డ్ సర్టిఫికేట్ ఉంటే అక్కడ యాక్సెప్ట్ చేయరనమాట. దానికోసం అని చెప్పేసి మీరు అందరూ కూడా మీ ఇన్కమ్ సర్టిఫికేట్ రెన్యువల్ చేయించుకోండి. మీరు మీకు దగ్గరలో ఉన్న గ్రామ సచివాలయం లేదా మీ సేవలోకి వెళ్ళి మీరు అప్లై చేస్తే మీకు within 1 day సర్టిఫికేట్ వస్తుంది. ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా మీరందరూ కూడా కౌన్సిలింగ్ కంప్లీట్ అయిపోయేంత వరకు కూడా మీరు జాగ్రత్త పెట్టుకోవాలి. కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు సీట్ వస్తే కాలేజీలో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. మళ్ళీ చెప్తున్నా, కౌన్సిలింగ్ స్టార్ట్ అయ్యి మనకి సీట్ వచ్చేంత వరకు కూడా మనతో పాటు ఖచ్చితంగా క్యారీ చేయాల్సిన డాక్యుమెంట్స్ ఏంటంటే మన 10th క్లాస్ టీసీ, ఇంటర్మీడియట్ మార్క్స్ మెమో, ఇంటర్మీడియట్ టీసీ, మన ఏపీఎంసెట్ హాల్ టికెట్, ఏపీఎంసెట్ ర్యాంక్ కార్డ్, క్యాస్ట్, ఇన్కమ్, ఈడబ్ల్యూఎస్, ఆధార్ కార్డ్, పేరెంట్స్ ఆధార్ కార్డ్, మన ఫొటోస్, ఈమెయిల్, మొబైల్ నెంబర్. వీటితో పాటు కౌన్సిలింగ్ స్టార్ట్ చేసిన తర్వాత మనం పేమెంట్ చేస్తాం కదా. పేమెంట్ చేసినప్పుడు ఒక రిసిప్ట్ వస్తుంది అనమాట. ఆ రిసిప్ట్ కూడా మీరు జాగ్రత్తగా పెట్టుకోండి. ఇప్పుడు చెప్పిన డాక్యుమెంట్స్ అన్నీ కూడా మీరు రెడీగా పెట్టుకుంటే మీకు ఎటువంటి ఇబ్బంది లేదు. ఒకవేళ మీరు ఇంకా రెడీ చేసుకోకపోతే మీరు ఫాస్ట్ రెడీ చేసుకోండి. అంటే రెన్యువల్ కావాలంటే రెన్యువల్ చేయించుకోండి. ఇంకా మీరు మీ స్కూల్, కాలేజ్కి వెళ్ళి తెచ్చుకోకుంటే ఫాస్ట్గా వెళ్ళి తెచ్చుకోండి. ఇది ఫ్రెండ్స్, ఏపీఎంసెట్లో బైపీసీ కౌన్సిలింగ్కి సంబంధించి కావాల్సిన డాక్యుమెంట్స్కి సంబంధించి ఒక అప్డేట్ అనమాట. వీటికి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి, లేదా నా ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి. ఇంకా మీకు వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.